మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినం ప్రెస్ మీట్లో శ్రీనివాసులరెడ్డి గారు మాధవి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటారేమో శ్రీనివాసులరెడ్డికి గతం కూడా చెప్పినాం. మేము ఏమని చెప్పినాము, అయ్యా నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడిన వల్లనే ఇదంతా జరుగుతుంది, నువ్వు మా ఒక మినిస్టరు డిప్యూటీ సీఎంను దిమ్మక్ ఖరాబ్ మదమెక్కిన మనిషివి, దుర్మార్గునివి, హార్ట్ అటాక్ వస్తుంది, నీకు బీపీ చెక్ చేసుకో, నీ వెనకమ్మటి నీ అనుచరులను పెట్టుకొని మాత్రలు దగ్గర పెట్టుకో. అవన్నీ ఎవరంటున్నారు? శ్రీనివాసులరెడ్డి గారు, నువ్వు మా మాధవక్క గారు అంటున్నారు. మేము ఇప్పటికి కూడా సంస్కారంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కారం నేర్పింది. ఇప్పటికి కూడా మేము చాలా సంస్కారంగా మాట్లాడుతున్నాము. కడప నియోజకవర్గంలో నేను కూడా 4 ఎలక్షన్లు చేయడం జరిగింది. ఏ ఎలక్షన్లో కూడా ఈ విధమైన సంస్కారం కానీ ఈ విధంగా రెచ్చగొట్టడం కానీ కడప ప్రజలను ఎవ్వరూ చేయలేదు. నువ్వు వచ్చినప్పుడు ఉంటే ఇది రెచ్చగొట్టడము, నీ కాడ ఏమంటే ధనబలంతో అంగబలంతో ఉన్నామని నువ్వు ఊహించుకుంటున్నావు. ఆ విధమైన ఫ్యాక్షన్ రాజకీయం చేయకూడదు. కడప ప్రజలు మనశ్శాంతిగా ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. ఆ దాని లేకుండా చేయడానికి నువ్వు ఈ విధంగా కంకణం కట్టుకొని రోజుకొక గలాటలు సృష్టించి నీకై నువ్వే చేస్తున్నావు. మేము ఎక్కడ దుర్మార్గంగా కానీ, మేము మా పార్టీ నాయకులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా మేయర్ గారు కానీ ఒక్క మాట అన్న పాపాన పోలేదు. నువ్వు బాగా గమనించుకో. మీడియాలో కూడా ఎక్కడైనా మేము ముందు స్టార్ట్ చేయలేదు, నువ్వే స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు చేయడం వల్ల నీకు ఎందుకంటావేమో, నువ్వు ఏందో అనుకుంటున్నావు ఫ్యాక్షన్ రాజకీయం అని. కడపలో ఫ్యాక్షన్ రాజకీయం చల్లదు. ఎప్పటికి కూడా ఎందుకంటావేమో, మేము ఫ్యాక్షన్ మానేసినాము, మేము గలాటలు వద్దనుకున్నాము, మేము మంచితనంతోనే ఏదైనా సాధించాలనే వ్యక్తులం. మా జగన్మోహన్ రెడ్డి క్రమశిక్షణతో నేర్పి మమ్మల్ని కడప నియోజకవర్గంలో ప్రజల కోసమే నిరంతరం కష్టపడిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు. నీకై నువ్వు సృష్టిస్తున్నావు. నిన్న అంటున్నావు నువ్వేమని, మీ మినిస్టర్ గారు ఏం చేసినాడో చెప్పమని నువ్వు మీడియా ముందరకు చెప్తున్నావు. నీకు ఎన్ని మాటలు సవాల్ ఇచ్చినాము నీకు తెలియదా? నువ్వు మా వాడు ఎమ్మెల్యేగా ఏమి హామీలు ఇచ్చినాని అడుగుతున్నావు. మా వాడు కార్పొరేటర్గా మా ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి కార్పొరేటర్ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. మళ్ళా మేము అధికారంలోకి వచ్చినాము. ఇప్పటికి 4.5 సంవత్సరం అయింది. ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించే వాళ్ళము. అది కానీ మాది. మేము ఆ విధంగా అనుకుంటే ఏది నువ్వు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండలేరు. నువ్వు మాట్లాడుతున్నావు చూడు, నువ్వే చెప్తున్నావు రెడ్ బుక్లో రాసుకున్నానని. నువ్వు రెడ్ బుక్లో ఈరోజు రాసుకుంటున్నావేమో. మేము అధికారంలోకి వచ్చి మా పుస్తకం అంజద్ బాషా పుస్తకం అనేది తెరిచిపెట్టినాము. ఒక్క అక్షరం కూడా రాయలేదు మేము. ఏం అక్షరము? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రాయాలంటే మా పుస్తకం పూర్తి అయింది. మా పుస్తకం ఎక్కడే కానీ ఒక్క పెన్నుతో రాయలేదు. మా నాయకుడు ఏం చెప్పినాడు, ఎలక్షన్ వరకు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన వాళ్ళు పనిచేయాలని, ఎవరి కొద్ది గలాటలు వద్దు, మనం పని చేసింటే మనకు ఓటేయమని అడగమని చెప్పిన నాయకుడు మావాడు. నువ్వు ఏమీ చేయకుండా బాబు నీళ్ళమ్మ ఏమీ చేయకుండా మాట్లాడడం అనేది తప్పు శ్రీనివాసులరెడ్డి గారు. ఇది నీకు తగదు. నువ్వు ఆయన ఏం చెప్పినాడో ఆమె అనేది ఒకటి చెప్తా విను. నేను ఆయన వెనకమ్మడి 2 ఎలక్షన్లు చేసిన పూర్తి వెనకమ్మడి ఉన్న అంజద్ బాషా వెనకమ్మడి. అంజద్ బాషా ఒకటే చెప్పాడు, అయ్యా బుగ్గొంక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బుగ్గొంక గోడ సేఫ్టీ వాళ్ళు నిర్మించాలని ఆ రోజు బుగ్గొంక పరివాహ ప్రాంత ప్రజలకందరికీ చెప్పడం జరిగింది. నీకు తెలియదా? బుగ్గొంక పార్పెట్ వాళ్ళు గోడ సేఫ్టీ వాళ్ళు కట్టింది మేము కాదా? నువ్వు అధికారంలో 2014లో అధికారంలో ఉన్నావు. నువ్వేం చేసినావు? బుగ్గొంక ప్రజలు అడిగింది ఏమని అడిగినారు? మాకు రక్షణ కల్పించమని ఆ రోజుల్లో అడిగితే నువ్వేం చేసినావు? నీ వెనకమ్మడి తినే నాయకులకు పూడిక తీయమని ఆ లెక్క దోచుకోమని చెప్పినావు. అదే ప్రజలకు నువ్వు న్యాయం చేసింది. మా అంజద్ బాషా ఒకటే అనుకున్నాడు, బుగ్గొంక ప్రజలు సురక్షితంగా నిద్రపోవాలనే ఆలోచనతో ఏ ఒక్క నాయకునికి మా పార్టీలో ఉన్న నాయకులకు అప్పచెప్పకుండా నిజాయితీగా కాంట్రాక్టర్కి ఇచ్చి పార్పెట్ గోడ పూర్తి చేసి ఈరోజు సురక్షితంగా నిద్రపోతున్నారు. ఎంత భారీ వర్షాలు వచ్చినా సురక్షితంగా నిద్రపోతున్నారు. అది నువ్వు చూడడం లేదా? అది అభివృద్ధి కాదా? మేనిఫెస్టోలో చెప్పలేదా? ఆయన తిరిగినప్పుడు చెప్పిన వాగ్దానం ఇదే.
కడప నగరాన్ని ఒక సుందరీకర నగరంగా తీర్చిదిద్దుతారని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వస్తానే మా దురదృష్టం కొద్దీ ఆ కరోనా రావడం వల్ల కొద్దిగా నత్తనడగా నడిచింది వాస్తవమే. 2 సంవత్సరాలు పోయిన తర్వాత మా నాయకుడు ఎక్కడ కూడా ఆగకుండానే 2150 కోట్లు ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీ గారు అయితేనేమి, మేయర్ గారు అయితేనేమి, మా ఎమ్మెల్యే గారు అయితేనేమి ఒప్పించి కడప నగరాన్ని సుందరీకరించేది నువ్వు చూడడం లేదా? మీ మాధవి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చూడడం లేదా? ఇవన్నీ నీకు అర్థం కావడం లేదా? ఎందుకు నువ్వు ఈ విధంగా రెచ్చగొడుతున్నావు? కడపలో చేయాల్సింది ఒక్కటే, నీవు అభివృద్ధి చేసింటే ధైర్యంగా పోయి ఓటు అడిగే హక్కు నీకుంది. అడుగు, అభివృద్ధి చేసి అడుగయ్యా. అభివృద్ధి చేయకుండా నీకు భయం పుట్టింది. నేను కడపలో ఏ రోజుగా నేను ఒక్క పని చేయలేదు, కనీసం ఒక డివైడర్ కూడా పెయింట్ వేయించలేదు. నువ్వు నీ హయాంలో 5 సంవత్సరాలు టీడీపీ ఇన్ఛార్జిగా, కడప నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంతో ఉన్నావు. ఏమన్నా చేసినావా కడపకు? మీ భార్య అంటాది సీసీ కెమెరాలు బిగించినారని. సీసీ కెమెరాలు ఎవరు బిగించమని అడిగినారు నిన్ను? ఎవరన్నా అడిగినారా? ప్రజలకు మేలు చేయాలా? మేలు ఎక్కడ చేసినావు చెప్పు. ఒక్క పని చేసినానని నువ్వు చెప్పు. ప్రజల కోసం ఎక్కడ నువ్వు చేయలేదు. ప్రజలకు చేసింటే నీకు ఓటమి భయం పుట్టే నువ్వు ఈ విధంగా కలహాలు సృష్టిస్తున్నావు. గలాటలు పెట్టడం మంచిది కాదు. మేము ఆ సంస్కృతిలో లేమని చెప్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు సౌమ్యుడు, ఎప్పుడు కూడా వివాదరహితంగానే ఉండే ఎమ్మెల్యే ఎవరంటే కడపలో అంజద్ బాషా గారు. అదేవిధంగా సురేష్ అన్న కూడా ఎలాంటి గలాటలు వద్దు నాయన అని మా పార్టీ నాయకులకు ఎప్పుడు చెప్పే విధానం. ఏం విధానం అనేది ఉదాహరణకు చెప్తా. నిన్న నువ్వు మొత్తం చేయకుండా లేకపోయినావు, నీకై నువ్వు గలాట చేసినావు, నీకై నువ్వు కొట్టావు, నీకే ముందే పోయి నువ్వు చించౌక్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అదే మా వాలంటీర్లను కొట్టావు నువ్వు. మేమేమన్నా కేసు పెట్టామా? ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పు. అది కానీ సంస్కృతి. మా నాయకుడు చెప్పింది కొట్టించుకోండి అన్నాడు. ఏమన్నా మేము తిరగబడి కేసులు పెట్టామా? మిమ్మల్ని కొట్టామా? నీవు మంది మార్బలంతో కార్లు వేసుకొని నువ్వు తిరుగుతున్నావు. మేము ఎక్కడన్నా ఆ విధంగా తిరిగినామా? మేము ఎప్పుడు సామరస్యం కోసం ఈ కడప నగర ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళం. ఈరోజు నువ్వు స్టిక్కర్లు చించినాని అంటావు. స్టిక్కర్లు ఎవరు చించినారు? చిన్న పిల్లలు, ఆ వీధి పిల్లలు చించుతా అంటే మా ఎమ్మెల్యే మేము అందరం పోయి సాక్షాత్తు మీడియా ఉంటుంది, తీసిన సోషల్ మీడియా ఉంటుంది, కావాలంటే అడగండి. మేము మా ఎమ్మెల్యే దండించడం జరిగింది. ఆ పిల్లలు, చిన్నపిల్లలు, ఆ ఇంటివాడు వచ్చి చూస్తున్నాడు చిన్నపిల్లలు చించినారని. అది కూడా తెలకుండా నువ్వు పోయి కేసు పెట్టడం జరిగింది. దానికి కూడా మేము ఏం బాధపడడం లేదు. నువ్వు ఎన్ని కేసులన్నా పెట్టుకో, భయపడము. ఏం చేసినా భయపడము. నువ్వు రెడ్ బుక్లో రాసుకో. రెడ్ బుక్లో రాసుకుంటే నీది గిన్నీస్ బుక్లో రాసుకో, ఇంకొక బుక్లో రాసుకో. నీకు అధికారం వచ్చే కదా. అధికారం రావడానికి ఎన్ని బుక్కులు రాసుకుంటే ఏమవుతుంది శ్రీనివాసరెడ్డి గారు? నీకు అట్లా భయపడే వ్యక్తులం కాదు. నువ్వు అన్ని బుక్కుల్లో రాసి నీ నాయకుడు నువ్వు ఎన్ని రాసుకున్నా భయపడే వ్యక్తులం కాదు. నువ్వు రెచ్చగొట్టా, మేము రెచ్చిపోయి ఎవరిని కొట్టము, ఏమి చేయము. మమ్మల్ని నువ్వు కొట్టా, కేసులు పెట్టా, భరించే అన్నీ మాకున్నాయి, మా లక్షణాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు రెచ్చగొడతావు? నువ్వు కడపకు మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఎప్పుడు కక్షగానే ఉన్నాడు. ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో తప్ప మీరు అధ్యక్షుడిగా ఉన్నారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏం చేయగలిగినారు? నువ్వు చంద్రబాబు చెప్పొచ్చు కదా ఆ రోజు, కడప నగరం ఇబ్బందిగా ఉంది, కడప అభివృద్ధి చేయొచ్చని మాట్లాడచ్చు కదా. నీకు మాట్లాడే ధైర్యం లేదు. నువ్వు తెచ్చే నిధులు తేలేకపోయినావు, ఏమీ చేయలేకపోయినావు. ప్రజలు నీకు ఏ విధంగా ఓట్లేస్తారు? నువ్వు ఊరికే సృష్టిస్తున్నావు అనుకుంటున్నావేమో. అన్ని కులాలు ఏకమై మా పార్టీ వెంట నడుస్తున్నారు. ఎందుకు నడుస్తున్నారని అడుగు, ప్రశ్నించు, మేము చెప్తాం. ప్రతి ఇంటికి గడప తిరిగినాం. ప్రతి ఇల్లు లబ్ధి జరిగింది. నీ వల్ల ఒక లబ్ధి జరిగిందని నువ్వు చూపించగలవు. ఏదో ఒకటి వైవి స్ట్రీట్ రోడ్ వేసినానంటే వాస్తవమే, మేము కాదనిలే, నీ హయాంలోనే రోడ్డు వేసినావు. అది తప్ప నువ్వేం చేసినావయ్యా చెప్పు. మీడియా ముఖంగా రా. ఎన్నిసార్లు నీకు సవాలు విసిరినా మేము రమ్మని, నువ్వు వచ్చినావా? ఎక్కడ రాలే. ఊరికే గలాటలు పెడుతున్నావు, రోజు రెచ్చగొడుతున్నావు. ఏం అభివృద్ధి జరిగిందని? ఏంది అభివృద్ధి జరగలేదయ్యా. కడపలో 2050 కోట్లు జరుగుతుంటే ఇంకా నీకు తెలుదా? ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు, దగ్గర 77వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. కడప అభివృద్ధి జరిగిందంటే ఒక వైఎస్ కుటుంబం వల్లనే. ఎవరన్నా చేయగలిగినారా? మీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కడపకు ఎప్పుడు విపక్షమే చూపించినాడు కానీ ఏ రోజే కానీ సాయం చేస్తామనే మనిషి కాదు, కక్షతో ఉన్నాడు. అతను రాయలసీమ ద్రోహి, కడప జిల్లా ద్రోహి మీ చంద్రబాబు నాయుడు. నువ్వు అదే విధంగా తయారైతే ఏ విధంగా ఉంటుంది?
అభివృద్ధి చేయి, పలాంది చేసినా అని చెప్పి ఓట్లు అడిగేదానికి పో. మేము పోతున్నాం, కాలర్ ఎగేసి మా నాయకులు ప్రతి ఒక్కరు పోతున్నారు గడప గడపకు, మాకు బ్రహ్మరథం పడుతున్నారు. నువ్వు అంటావు అంజద్ బాషా నువ్వు ఓడిపోతావు, టీ తాగే వాళ్ళు ఉండరని. నువ్వు మా వెనకమ్మడి రాయ్యా, నువ్వు ఏ సందులో తిరిగినావు, ఎక్కడ చూసినావు? మా అంజద్ బాషా పోతే రకరకాల సన్మానాలు చేసి తిండి పెట్టి మాకు పోయే సైన్యం రోజుకు 200 మంది 300 మంది గడప గడప పోతున్నాం. ప్రతి ఇంటి దగ్గర మాకు మర్యాద జరుగుతుంది. అంటున్నావు నీకు ఓటమి భయం పుట్టింది, మాకు ఓటమి భయం లేదు. మేము ఎప్పుడు ఓటమి ఎరగమని నాయకుడు, మా నాయకుడు అంజద్ బాషా ఓటమి ఎరగలేదు. మాకెందుకు భయం ఉంటుంది? మాకెందుకు హార్ట్ అటాక్ వస్తుంది? మాకు కాదు వచ్చేది హార్ట్ అటాక్. నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నీ ఆలోచనలు నీ విధానము రెచ్చగొట్టి గలాటలు లేపి కులాలకు చిచ్చు పెట్టి చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, ఏ కులమైనా ఒకటే, ఎలక్షన్ వరకే చూడండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కరుడు గట్టిన తీవ్రవాది తెలుగుదేశం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి పొలాలు అందించమంచిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అంజద్ బాషా. మేము ఎన్నోసార్లు మా సురేష్ అన్నకు అంజద్ బాషాకు చెప్పినాం, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నా ఎందుకు చేస్తా ఉన్నా అంటే గమనుండో. ఇద్దరు ఇదే విధంగా చెప్పడం జరిగింది. ఏమని? మనము వాళ్ళకు చేస్తాం. మన నాయకుడు చెప్పింది ఏంది? కులం చూడాకు, మతం చూడాకు, పార్టీ చూడాకు, ఎవరు వచ్చినా చూడొద్దు. ఆ ఎలక్షన్ వరకే అది అయిపోతే మనకు సంబంధం లేదు, అందరికీ న్యాయం చేయమన్నాడు. 5 కోట్ల ప్రజలకు న్యాయం చేయమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా మీ నాయకుడు చంద్రబాబు ఏ రోజన్నా చెప్పినాడా? ఎందుకయ్యా శ్రీనివాసులరెడ్డి గలాలను పెడతావు? ఇప్పటికైనా ఈ సంస్కృతి మానుకొని కడప ప్రజలకు నువ్వు మేలు చేసి అడిగే హక్కు ఉంటే అడుగు. మేము మేలు చేసినాం, మేము అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాం. అది ఓటమి అనేది ప్రజలు తీర్మానించేది, నువ్వు తీర్మానిస్తే కాదు. ప్రజలు మా వెనకమ్మడి ఉన్నాడు, పైన దేవుడు చూస్తున్నాడు, కింద ప్రజలు ఉన్నారని నమ్మిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అంజద్ బాషా కానీ, సురేష్ అన్న కానీ, ఎంపీ అవినాష్ రెడ్డి కానీ ప్రజలను నమ్మినాం. కానీ మేము నాయకులు ఎందరో మా వాళ్ళందరూ ఉన్నారు, మమ్మల్ని ఏమి వాళ్ళు అన్నారు. మేమేమన్నా అంటున్నామా? అంతా ప్రజల మీదనే వదిలేసి అందరం నిరంతరం ప్రజల కోసమే కృషి చేస్తున్నాం. ఆ విధమైన కృషి చేసి నువ్వు గెలుచుకో. కానీ ఈ విధంగా ఒక్క పని కూడా చేయలేదు. మమ్మారి వచ్చి కరోనాతో అల్లాడుతుంటే నువ్వు కానీ, నీ భార్య కానీ, నీ పార్టీ నాయకులు కానీ ఎక్కడన్నా స్వచ్ఛందంగా ఒక పని చేసినారని నిరూపిస్తే మేము కడప వదిలేసిపోతాం. ఆ జౌస్ మాదంటావు, అది మాదంటావు, ఇది మాదంటావు. ఎక్కడయ్యా? ఎక్కడ చేసినావు? ఊరికి అనడం కాదు, నిరూపించమని మేము రమ్మంటున్నాం కదా, వచ్చి నిరూపించు అని నేను శ్రీనివాసులరెడ్డి అన్న గారికి, మాధవెక్కకు ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే, మీరు ఎక్కడే కానీ వివాదాస్పదాలని తిట్టు మాటలు కానీ ఇంకా మానుకోండి. రాజకీయంగా అభివృద్ధి విషయం కానీ ఏదన్నా ఉంటే రాజకీయంగా మనం మాట్లాడుకున్నాం, ఏమైనా చేస్తాం. మీ చేతనైతే మీరు గెలుచుకోండి, మా చేతనైతే మేము గెలుచుకుంటాం. అది రాజకీయం అంటే. ఎప్పుడు గలాటలు పెట్టడం మంచిదా? కడప నియోజకవర్గం ప్రశాంతంగా నిద్రపోతుంది. దాని కక్షలు కారుణ్యాలు లేపి కడప ప్రజల అలజడి సృష్టించడం ఇది నీకు బాగుండదు శ్రీనివాసులరెడ్డి గారని హెచ్చరించడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నేను 31st డివిజన్ కార్పొరేటర్గా సజ్మతుల్లా ఖాన్ని. మొన్నటి దినము నా డివిజన్లో మన ఉప ముఖ్యమంత్రి గారు గడప గడప ప్రోగ్రాము స్టార్ట్ చేసినాము 2వ సచివాలయంలో. ఇప్పుడు మన ఆ సచివాలయంలో గడప గడప ప్రోగ్రాంకు మన ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత అక్కడ వచ్చి ఏదో స్టిక్కర్ల రాధాంతము సృష్టించినారంట తెలుగుదేశం అభిమానులంట. అక్కడ అది మనకు కూడా తెలియదు దాని గురించి. ఆ ఒక వీధిలో వెళ్తే మనము ఆ ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఎవరో అతను టీడీపీ అభిమాని అంటే నాయబ్ అతని పేరు. అతను వచ్చి ఇంకా అతని ఇంటికి వెళ్తానే అక్కడ ఎదురుగా ఏదో చిన్న పిల్లలు ఏదో స్టిక్కర్లు ఏదో ఆడుకుంటా చింపుకుంటా ఉంటే, చూడండి సార్ స్టిక్కర్లు చింపుతారని ఆయన చూపిస్తున్నారు. మేము అప్పుడే వాళ్ళకి చెప్పి వద్దు నామో ఎందుకు చింపుతారని చెప్పి అప్పుడే చెప్పి స్టాప్ చేసేసినాం. అది దానికి ఏదో మనము ఆయనకు బలవంతంగా ఏదో చెప్పినట్టు, ఆయన పైన ఏదో దాడి చేసినట్టు, ఆయన పైన ఏదో మనము ఏదో పెద్ద ఇది చేసినట్టు అప్పుడు ఏం చెప్పలేదు ఆయన. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, దాని క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అప్పుడు ఆయనకు ఎట్లా మేము మాట్లాడినాము. ప్లస్ ఇంకొకటి ఏమంటే, ఎవరు మా మీద కేసు పెట్టినారు వాళ్ళు పోయి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా గడప గడప ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఆ నాయబ్ మన శ్రీనివాసులరెడ్డి గారికి ఫోన్ చేసి ఒక 4-5 బండ్లు పిలిపించుకొని మనుషులు పిలిపించుకొని అక్కడ మన ఆ వీధిలోకి వచ్చి పెద్ద ఏదో గొడవ జరిగినట్టు అక్కడ ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి అతను ఒక సినిమా సీన్ క్రియేట్ చేసి పాండి పోలీస్ స్టేషన్కి వెళ్తాము, అదేంతో కేసులు పెడతాము అది ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అరే ఎందుకండి శ్రీనివాసులరెడ్డి గారు ఇంత సీన్ క్రియేట్ చేస్తాడో మీరంతా అసలు?
అసలు అప్పుడు మీరు ఇంకొకటి ఆ నాయబ్ అని మీరు మా మీద కంప్లైంట్ పెట్టినారే, ఆయన ఇంటికి ఎంత లబ్ధి వచ్చిందో చూసినారా మీరు? ఇది స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్. మీకు కావాలంటే అందరికీ మీడియా మిత్రులందరికీ నేను పంపిస్తాను. స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్ ఇది. ఆయన కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పిన తర్వాత ఆయన ఇంటికి కూడా అతని పేరు కూడా రౌండప్ చేసి పెట్టాము నాయబు. ఆయనకు కూడా మనము వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది, రుణమాఫీలు వచ్చి అన్నీ వచ్చినాయి ఆయనకు. జగన్మోహన్ రెడ్డి గారి లబ్ధి కూడా ఆయనకు కూడా వచ్చింది. ఇది ప్రూఫ్. మనకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, నా దగ్గర తీసుకోవచ్చు. మేము ఇంత మంచిగా చేస్తూ ఉంటే మీరు లేనిపోని ఏదో ఆయన మీద మేము దాడి చేసినాము, ఏదో ఆయనకు ఏదో మేము రెచ్చగొట్టినాము, ఏదో ఆయనకు ఏదో మేము ఇది చేసినామని చెప్పి ఆ స్టిక్కర్ల రాదంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముందండి అసలు మీకు శ్రీనివాసరెడ్డి గారు? ఇన్ని అబద్ధాలు ఆడాలా? అసలు పబ్లిక్ అంతా మీరు ఏదో పెద్ద మోటివేట్ చేస్తారని ఇన్ని అబద్ధాలు ఆడి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అసలు కడపకు వచ్చి? మీరు కూడా నిర్మలా కాన్వెంట్లో చదివినారు, నేను కూడా నిర్మలా కాన్వెంట్లో చదివినాను. నేను వచ్చి 1984 బ్యాచ్, మీరు వచ్చి 1983 బ్యాచ్. ఆ స్కూల్లో ఈ అబద్ధాలు చెప్పడం నేర్పలేదు మనకు అసలు. నిర్మలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అబద్ధాలని చెప్పడం అసలు నేర్పిలేదు మనకు. మీరు ఎట్లా నేర్చుకున్నారు అసలు ఆ స్కూల్లో వచ్చి? ఇన్ని అబద్ధాలు చెప్పడమా మా మీద? ఇది అసలు ఇది తప్పు మీరు చేస్తూ ఉండేది. అసలు ఈ సంస్కృతి మన కడప టౌన్లో అసలు లేదు. ఇవన్నీ ఈ పేటీఎం బ్యాచ్లని ఇవన్నీ ఏదో పెద్ద హంగామా చేసి ఏదో సీన్ క్రియేట్ చేసి ఏదో ఫ్రాక్షన్లు తిరిగినట్టుగా బండ్లు వేసుకొని పిల్లలు వేసుకొని ఏదో మేము కొట్టేస్తాము చేసేస్తాము రెండరా అది అని చెప్పి ఈ సంస్కృతి మన కడపల్లోనే లేదు అసలు. ఇంతవరకు ఆ సీనే క్రియేట్ చేయకండి దయచేసి. మీరు మన కడపలో ప్రశాంతంగా ఉన్నాము, అందరం కలిసిమెలిసి ఉన్నాము. ఏదో ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ మేనిఫెస్టో తీసుకొని మీరు తిరుగుతారు, మా మేనిఫెస్టో మేము తిరుగుతాము. మీకు నచ్చితే మీరు వేసుకోండి, మాకు నచ్చితే మేము చేసుకుంటాం పని, అంతవరకు. కానీ మీరందరూ ఏదో స్టిక్కర్లు రాతంతం చేసి కాదండి సార్. శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్తాను, మీరు మీ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతారు. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అంజద్ బాషా గారు ఆ ప్రజల గుండెల్లో ఉండారండి, స్టిక్కర్లలో కాదు లేడు అసలు. ఆయన గుండెల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మన అంజద్ బాషా గారు ప్రజల గుండెల్లో ఉండాలి. మనం గడప తిరుగుతాం కదా, పోయి ఒకసారి మీరు విచారించండి ఏం చెప్తున్నారని చెప్పి. మీరు స్టిక్కర్లు తీసినారు, అది తీసినారని ఊరికి రాదంతం చేయకండి ప్లీజ్. ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన అంజద్ బాషా గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. అసలు ఆయన ఒకటే మాట చెప్తారు, నాకు దేవుడు ఉన్నారు, తర్వాత ప్రజలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరితో మనకేమిది లేదు. మీరు ఎంతమంది వచ్చినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి, మన అంజద్ బాషా గారికి ఏం పిక్కోలేరు మీరు అసలు. ఇది ఛాలెంజ్ మనకు. అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు అంజద్ అన్న గురించి చాలా ఇదిగా మాట్లాడినాడు. దానికి మూడు క్వశ్చన్లు అడుగుతున్నాను ఆయనను. మొదటిది, అభివృద్ధి చేయలేదు, మీరేం అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు. మేమేం అభివృద్ధి చేసినామో లిస్టు చెప్తాను నేను. ఆ లిస్టు ప్రకారము మీరు చెక్ చేసుకోండి. మీరు 2014 నుంచి 2019 వరకు మీరు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మీరేం అభివృద్ధి చేసినారో ఒకసారి వచ్చి మీరు చూపియండి. మేమేం అభివృద్ధి చేసినామో మేము చూపిస్తాము. మేము ఇప్పుడు దగ్గర 7 రోడ్లు వైండింగ్ చేసినాము, సుందరీకరణ చేసినాము, సర్కిళ్ళన్నీ డెవలప్ చేసినాము. ఈరోజు బుగ్గొంకది పెండింగ్ ఉండిందంతా మొత్తం క్లియర్ చేసేసాము. ఇవన్నీ మాయన్నీ అభివృద్ధులు. రెండోది, ఈరోజు మీరు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు. వాలంటీర్లు మా కుటుంబ సభ్యులు. వాలంటీర్ అనేవాడు మా కుటుంబ సభ్యులు. మీరు రెడ్ బుక్లో రాసుకోవడం ఏందయ్యా? రెడ్ బుక్ కాకుండా ఎల్లో బుక్లో రాసుకో. ఎవడికి వచ్చింది ఏంది? వాళ్ళ జోలికి వస్తే గన వాడు ప్రతి ఒక్క వాలంటీరు మా యొక్క తమ్ముళ్ళు, మా అన్నలు, మా వాళ్ళే. వాళ్ళ జోలికి వచ్చినారు అని అంటే గన కంపల్సరీ మేమనేవాడం ముందుంటాం, మా తర్వాతే వాలంటీర్. మీరేం బెదిరిస్తున్నారా వాలంటీర్స్ని? మీరు రెడ్ బుక్ అంటే రెడ్ బస్ ఎక్కిపోతారు ఎలక్షన్ అయిపోతానే. తర్వాత ప్రజలకు ఇక్కడున్న ప్రజల్ని మీరు బెదిరించి భయపడియాలనుకోవద్దండి. కడమావతల రాజకీయాలు వచ్చి కడమ ఈ పక్క చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇక్కడ కడపలో చాలా సౌమ్యులు, చాలా మర్యాదగా ఉంటారు. మీరు ఇచ్చి వీడికి మీ ఫ్రస్ట్రేషను, మీ దగ్గర ప్రజలు ఎవరు రావట్లేదు, జనాలు ఎవరు రావట్లేదు, మీరు తిరిగే గడపకు స్పందన లేదని చెప్పి ఫ్రస్ట్రేషన్లో మీ చంద్రబాబు నాయుడు నేర్పించిన కుటిల రాజకీయాలు ఇక్కడ చేయొద్దు. మీరు
చంద్రబాబు నాయుడు యొక్క కుటిల రాజకీయం ఏంది? నెగిటివో పాజిటివో ప్రజల్లోకి వేసేయాలి, బురద చల్లేయాలా, మరి కనుక్కుంటాడు మళ్ళీ కథ చూద్దాము. అదే రాజకీయం మీరు ఫాలో అవుతున్నారు. అది చేయొద్దు. మీరు ఏదైనా ఉంటే, మీరు ఏదైనా పని చేసి ఉంటే కానీ అది ప్రజలకు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకోండి. అంతేగాని మేము వాలంటీర్లను తీసేస్తాం, సచివాలయ ఉద్యోగులను తీసేస్తాం, ఇవన్నీ మర్యాదగా మాట్లాడే మాటలు కాదు. మీరు పెద్దవారులాగానే ఉండండి. మేము కూడా అలాగే గౌరవిస్తాము. మా నాయకుడిని కానీ మా పార్టీని కానీ ఏదైనా అంటే కన్నా మేము దానికి ముందుంటాం. ఏ దానికైనా మేము సిద్ధం, దేనికైనా కూడా మేము సిద్ధం. మా వాలంటీర్ల జోలికి వస్తే కన్నా మేము ఊరుకోము. శ్రీనివాసరెడ్డి, మేమైతే పెయిడ్ ఆర్టిస్టులతో తిరగల. మా దగ్గర పెయిడ్ ఆర్టిస్టులు అనేవాడే ఉండడు. ఏ ఒక్క రూపాయి ఇచ్చి ఎవరిని పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకో. నువ్వు పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకుంటున్నావు, ఇక్కడ ఓటు లేనివాడిని పిలుచుకొచ్చుకుంటున్నావు. నీ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరికైనా ఈ కడపలో ఓటు ఉందా? ఓటు ఉంటే నీ పక్కన ఉండే వాళ్ళను ఒక్కసారి నువ్వు క్లారిఫై చేసుకో. ఎక్కడో బ్రహ్మంగారి మఠము, లకిరెడ్డిపల్లి, వేంపల్లి, ఇంకొంచెం అవతల ఉండేవాళ్ళు వాళ్ళ నీకు ఇక్కడ కార్యకర్తలు అంటే కడపలో కార్యకర్తలే మీకు దొరకలే. కాబట్టి మీరు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుంటున్నారు. మేము పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుంటే నువ్వు ఎక్కడైనా కానీ ఎవరైనా నువ్వు ఫలానా మనిషికి నువ్వు డబ్బులు ఇచ్చి పిలుచుకొచ్చుకుంటున్నావు అని చెప్పి ఒక్కరిని చూపించండి. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? మిమ్మల్ని చూసి ఎవరు ఓటేస్తారు? అంటే మేము రెడ్డి అని చెప్పుకుంటే ఓటేస్తారు అనుకుంటున్నారా? రెడ్డి ఒక్కరిలేరు. మేము వెంట పెడతా, మీ వెంట పెడతా. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఏం కడపలో ఏమి డెవలప్మెంట్ జరిగింది? నీకేం కనపడడం లేదా? లాస్ట్కి మీకు మెంటల్ వస్తుంది. మెంటల్ హాస్పిటల్ కూడా కట్టించినాం. అక్కడ సయాటిక్ హాస్పిటల్ మీకోసమే కట్టించినాం. మీ కంటి చూపులు కనపడకపోతే కన్నా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పెట్టించినాం. మరీ మీరు ఈ వికలాంగులు అయిపోతే దానికి కూడా హాస్పిటల్ పెట్టించినాం. అయ్యన్నా పోయి చూసుకోండి, అయ్యన్నా వేరే అద్దాలు పెట్టుకొని పోయి చూసుకొని రండి. ఎందుకండి మీరు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు? అమ్జద్ భాషను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీ భార్య ఎమ్మెల్యే అప్పుడే గెలిచిపోయినట్టు ఆలోచిస్తుంది. గెలిచే ప్రసక్తే ఉండదు కడపలో ఏ రెడ్డి మీకు ఓటేస్తారని మీరు పగటికలకంటున్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైనికుల్లా పనిచేసి మిమ్మల్ని ఈ ఊరు నుంచి మళ్ళీ హైదరాబాద్ పంపించడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఈ మాధవరెడ్డిని హైదరాబాద్ పంపించాలా అని. నిన్నటి దినాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు శ్రీనివాసరెడ్డి గారు 4 విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అదేంటంటే, 1 రెడ్ బుక్ అంశం, 2 అభివృద్ధి గురించి, 3వది స్టిక్కర్ల అంశం, 4వది వచ్చి మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు అనే దాని గురించి. నేను అడుగుతున్నా, ఇవాళ మొట్టమొదటిగా అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు మీ తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే గడిచిన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కానీ, ఏ రోజు ఈ కడప నగరం కానీ కడప జిల్లా అభివృద్ధిలో కానీ మీ పాత్ర లేదనే విషయం ఈ మన కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ ఇక్కడ చేసిన ప్రతి అభివృద్ధి పని కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, దాని తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి కాదా అని చెప్పి నేను మిమ్మల్ని ఇవాళ అడుగుతూ ఉన్నా. అభివృద్ధి 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 అంటున్నారు. నిజంగా మీకు కళ్ళు ఉంటే మీరు ఈరోజు కొన్ని వార్డులలో పర్యటిస్తున్నారు. అక్కడ వేసిన రోడ్లు, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు అయితేనేమి, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ని చూస్తే అభివృద్ధి జరిగిందో లేదో మీకు తెలుస్తుంది. యూపీఎస్సీలు కట్టినాం, అక్కడికి వెళ్తే మీకు అభివృద్ధి జరిగిందో లేదో తెలుస్తుంది. అట్లాగే రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి ఒకసారి వెళ్తే మేము చేసిన అభివృద్ధి ఏందో తెలుస్తుంది. ఈ కడప నియోజకవర్గానికి సంబంధించిన, నగరానికి సంబంధించిన, జిల్లాకు సంబంధించిన ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి, సైకియాట్రిక్ హాస్పిటల్ అయితేనేమి, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితేనేమి, ఇవంతా అభివృద్ధిలో భాగం కాదా అని చెప్పి మేము వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏందిరా అని ఆలోచిస్తే అర్థమైన విషయం ఏంటంటే,
పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదనే విషయం తెలిసిపోయి ఏదో ఒక విధంగా ప్రజల్లో వాళ్ళు నానాలంటే అనవసరమైన గొడవలు సృష్టించాలా. స్టిక్కర్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను సవాల్ చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈ నియోజకవర్గంలో ఉన్న 50 డివిజన్లకు సంబంధించిన ఏ ఒక్క ఊరినైనా మీరు తీసుకోండి, మీరు ప్రచారం చేసి రండి. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు అన్ని ఇళ్ళకి వెళ్ళి మీరు స్టిక్కర్లు అతికిచ్చి వస్తూ ఉన్నారు. మేము ప్రజల్ని ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా మీ స్టిక్కర్లకు సంబంధించిన అంశాన్ని ఆలోచించే అంత ఆలోచన కూడా మాకు లేదు. ఎందుకంటే మీరు ఆ ఊరి పొలిమేర దాటకముందే ప్రజలు స్వచ్ఛందంగా ఆ స్టిక్కర్లన్నీ తీసి ఆ పక్కన మడిచి పక్కన పెట్టే పరిస్థితుల్లో మీ స్టిక్కర్లను మేము తీయాల్సిన, మా డిప్యూటీ సీఎం గారు వచ్చి తీయాల్సినంత దౌర్భాగ్యం మాకు లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. లేదా సవాల్కి మీరు ఓకే అంటే మీరు ఏ ఒక గ్రామమైనా తీసుకోండి, మీరు పోయి ప్రచారం చేసి రండి, మీరు స్టిక్కర్లు అతికించుకొని వచ్చేయండి. దాని తర్వాత మేము వెళ్తాం, మేము స్టిక్కర్లు అతికించి వస్తాం. దాని తర్వాత ఒక వారానికి మళ్ళీ ఆ ఊరికి వెళ్దాం, మీ స్టిక్కర్లు మా స్టిక్కర్లు కౌంట్ చేద్దాం. ఆడే తేలిపోతుంది ప్రజల మద్దతు ఎవరికి ఉంది, ప్రజల గుండెల్లో ఎవరున్నారు, ప్రజల మనసుల్లో ఎవరున్నారని చెప్పి అక్కడే తేలిపోతుంది. కాబట్టి ఏదో రాజకీయాలు చేయాలి కాబట్టి ఈ ప్రజల్లో మనం ఏదో ఒకటి, ఈ నియోజకవర్గంలో ప్రజల్లో ఏదో ఒకటి నానాలి కాబట్టి చేసే ప్రయత్నాలు కొంచెం ఆపుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కడప ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి గొడవలు లేకుండా తప్పకుండా పూర్తి స్వేచ్ఛ మీకుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఒక నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆశ మీకు ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ నియోజకవర్గంలో ఏ ఇంటికైనా పోవచ్చు, ఏ వీధిలో అయినా తిరగచ్చు, ఎక్కడైనా ప్రతి ఒక్కరిని కూడా అడిగే హక్కు మీకు ఉంది కాబట్టి తప్పకుండా రాజకీయాలు చేద్దాం. ఏదో భయభ్రాంతులకు గురి చేసే విధంగా రెడ్ బుక్ అంశం అంట, ఈ మా మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు వెనకాల ఉండే వాళ్ళ పేర్లన్నీ ఆయన రెడ్ బుక్లో ఎక్కించినారంట. ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది పేర్లు ఎక్కించుకున్నారంట. నేను ఇవాళ ఒక్కటే ఈ కడప ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా, నిజంగా వీళ్ళు ఈరోజు ఈ విధమైన భయభ్రాంతులకు గురి చేసే రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, అదే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మేము 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అధికారంలోకి వచ్చిన మేము కానీ ఇలాంటి ఆలోచన మా మైండ్లో ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళ అని చెప్పి నేను ఇవాళ అడుగుతూ ఉన్నా. దయచేసి విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచించాలా, ఇలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే మంచిదో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నారంట, ఇక్కడ అయిపోతే ఎలక్షన్లో ఓడిపోతున్నారంట, ఓడిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిపోతారంట. నేను సవాల్ చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో రాజకీయ అనుభవం ఉన్నా లేకుంటే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఒక్కరికైనా అంతిమంగా ఎమ్మెల్యే అవ్వాలా, ఫైనల్గా మినిస్టర్ అవ్వాలనేది ఒక కోరిక ఉంటుంది. అత్యుత్తమ పదవి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మా నాయకుడికి పదవి వచ్చిన తర్వాత కూడా మా నాయకుడు కనీసం విజయవాడలో పూర్తి స్థాయిలో ఫ్యామిలీ తీసుకొని పెట్టిన పరిస్థితుల్లో ఏదో పాలనా పరంగా అక్కడ ఉండాలి కాబట్టి అక్కడ ఉంటాడు, మిగిలిన టైం అంతా కూడా ఇక్కడే కూర్చొని ఇదే ఆఫీసులో కూర్చొని ఎప్పుడు కూడా ఈ ద్వారాలన్నీ తెరిచే ఉంటాయి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. అలాంటి మా ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మా ఎమ్మెల్యేని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారే, ఇక్కడి నుంచి వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోతారని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా వారానికి 7 రోజులు ఉంటాయి కదా, 7 రోజుల్లో మీరిద్దరు ఇదే నియోజకవర్గంలో ఉండి అందుబాటులో మీరు రాజకీయం చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఈ కడప నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పరిస్థితుల్లో కూడా మీరు 7 రోజులు కడప కేటాయించలేని పరిస్థితి మీది. అలాంటిది రేపు భవిష్యత్తులో మీరు ఏదైనా ఎలక్షన్లో పోటీ చేసి ఏదైనా ఉంటే మీరు ఈ కడప ప్రజలకు ఎంత మాత్రం అందుబాటులో ఉంటారో కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని ఈ కడపలో ప్రశాంతతను చెడగొట్టి చేసే ఈ కుట్ర రాజకీయాలన్నీ కూడా మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిన్నటి దినం మనకు కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం లీడర్లు మా డిప్యూటీ సీఎం గారిని విమర్శించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మాటికి అనే లోపల రెడ్ బుక్ అంటే అర్థమైంది అంటే మేము చంపేస్తాము అని అర్థం అన్నమాట, దాని మీనింగ్ అది. ఎందుకంటే టోటల్గా వాళ్ళు డైరెక్టర్ చెప్తున్నాడు, మీ పేర్లందరినీ రెడ్ బుక్లు ఎక్కిచ్చేసినాం అంటే రెడ్ అంటే ఆయనకి రక్తంతో సమానం అంటే మీరు అందరూ చచ్చిపోయినారు, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని అందరినీ చంపుతాము అని డైరెక్టర్ చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళతో ప్రజలు చూస్తూ ఊరుకుంటారండి. ఎందుకంటే ఒక సంబంధించినటువంటి కార్యకర్త వైసీపీ కార్యకర్త ఓటేస్తే
మా అబ్బాయిని కూడా చంపుతారేమో అని చెప్పేసి తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు కూడా ఓటు వాళ్ళకు కూడా ఎవరు వేయరు. ప్రతి ఒక్కరిని బెదిరించడము, ఈ రోజుకు ఇన్ని రోజులు ఉంటే తిరుగుతున్నారు. కనీసం అంటే పాత తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ వెనకమ్మడి ఉండారంటే ఏ ఒక్క ప్రెస్లో కానీ మీడియా వాళ్ళకు ఒకటే చెప్తున్నా, వాళ్ళు పాత మీకు తెలిసే ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఏమనేది కూడా. వాళ్ళ వెనకమ్మడి కడపకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అయితేనేమి, తెలుగుదేశం సంబంధించిన లీడర్లు అయితేనేమి, తెలుగుదేశం సంబంధించిన మాజీ కార్పొరేటర్లు అయితేనేమి, ఎవరన్నా వాళ్ళ వెనకమ్మడి తిరుగుతున్నారని అంటే మీరే చెప్పండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి కొత్తగా తిరిగే వాళ్ళు తప్పక మనకు సంబంధించి కడపకు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు తిరుగుతున్నారేమో మీరే ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు వాలంటీర్స్ని బెదిరించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే 18 లేస్తే వాలంటీర్లు వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాలంటీర్స్ వాళ్ళకే పెన్షన్లు ఇవ్వడము, వాళ్ళకే ఇచ్చడం, ప్రతి ఒక్క విషయం కూడా వాలంటీర్లు వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నో వాళ్ళతో అభివృద్ధి పనులు చేయించుకొని వాళ్ళకి ఎన్నో పథకాలు అన్యాయటువంటి అందరికీ తెలిసినట్టు. ఎందుకంటే వాళ్ళే చెప్తారు వాలంటీర్ పట్టుకొని చెప్పండి అమ్మా పని జరుగుతుంది తొందరగా మీకు అని చెప్పేసి వాళ్ళ నోటి గుండా చెప్పలేదేమో చెప్పమండి. ఈరోజు ఎమ్మెల్యేకి నిలబడుతున్న ఆమె మాధవి అక్క చెప్తోంది కదా, వాళ్ళకి సంబంధించిన ఏ ఒక్కరు వాలంటీర్ ద్వారా పోయింది పని జరుగుతుంది అనలేదేమో చెప్పమనండి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలు లబ్ధి పొందుతున్నారని అందరికీ తెలుసు అన్నమాట. కాబట్టి ఈరోజు వాలంటీర్లను వార్నింగ్ ఇస్తారు, నాయకులను వార్నింగ్ ఇస్తారు, మా ఎమ్మెల్యే గారు వెనకమ్మడి తిరిగే వాళ్ళని వార్నింగ్ ఇస్తారు. ఇంతమందిని అందరి రెడ్ బుక్లు ఎక్కించుకుంటూ పోతుంటే, ఇంతమందిని చంపుతా పోతుంటే ఇంక ఎవరు మిగులుతారండి మీకు ఓట్లు వేసేదానికి? సచివాలయ సిబ్బందిని కూడా లాస్ట్కు వాళ్ళకు వచ్చే జీతంలో వాళ్ళకి ఇచ్చే పని ఈరోజు ప్రతి ఇంటి వీధి ఒక వార్డులో 2 సచివాలయాలు పెడితే కనీసం అంటే అక్కడ ఉండే స్టాఫ్ను కూడా బెదిరించడం అనేది ఎంత న్యాయమో, ఇది అన్యాయమో చూడండి. మీరే ఇప్పుడు సచివాలయం స్టాఫ్ను చంపుతారంట, వాలంటీర్ను చంపుతారంట, మా ఎమ్మెల్యే గారు వెనకమ్మడి తిరిగిను చంపుతారంట. అంటే ఇంకేంటి అన్ని రెడ్ బుక్ అంటే ఏంది? అది చాలా తప్పు. ఆ రెడ్ బుక్ అనేది నెక్స్ట్ వాడకూడదు. మీరు ఏదన్నా కూడా సామరస్యంగా ఓట్లు అడగండి, తిరగండి. ప్రతి సాట గలాడినా మీరు పోయిన ప్రతి వీధిలో, ప్రతి కాన్షియస్లో, ప్రతి వీధిలో ఎక్కడ కూడా మీరు గల్లాడ చేయకుండా వచ్చిన వీధులు ఎక్కడ ఉన్నది చూపించండి. మీరు మొదలుపెట్టినప్పటి నుండి ప్రతి సాట కాంట్రవర్సీనే, ప్రతి సాట ఏదో సమస్యనే. మేము ఇన్ని సార్లు తిరుగుతున్నారు మా ఉప ముఖ్యమంత్రి గారు. కనీసం ఏ వీధిలోనే ఒక చిన్న విషయం జరిగిందా? కనీసం ఏదన్నా మా వాళ్ళు అల్లరి చేస్తే వెనకమ్మడే పిలిచి అరిచి నువ్వు మర్యాద నుంచి వెళ్ళిపో, నువ్వు వద్దు ఇక్కడ చేయొద్దు నువ్వు అని చెప్పి ఏదో అరిచి పంపిస్తారు మా వాళ్ళు. ఏదైనా చిన్న అంటే గలాడంటే మేమే అక్కడ ఏదైనా విషయం జరుగుతాయి. కాబట్టి ఇటువంటి సామరస్యమైనటువంటి మా వైసీపీ వాళ్ళని పట్టుకొని ఇంత ఘోరంగా మాట్లాడడం చాలా తప్పు. ఇక మీదటైనా మీరు సామరస్యంగా తిరగండి, ప్రతి వీధిలో పోయి ప్రజలు ఓట్లు అడగండి, మీరు అడగండి, మేము అడుగుతాం, అంత తప్పు లేదు. సామరస్యంగా పోవాలి కానీ రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఈ మధ్య కడప రాజకీయాలు చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు అంజద్ బాషా గారికి మంచి పేరు ఉంది, 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద పోటీ పెడుతున్నా కనీసం డిపాజిట్లు కూడా రావని ముందుగానే ఊహించి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకు మార్గం ఎంచుకున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా రెండు మార్గాలు ఎంచుకుంటారు మంచి పేరు రావాలంటే. ఒకటి మంచి పేరు రావాలి, లేదంటే జనాలు ఏమంటే చెడు పేరు రావాలని. మంచి పేరు రావాలంటే అంత టైం లేదు, మనం ఓన్లీ ఎలక్షన్ టైంలో వస్తాము, 4 మాటలు మాట్లాడతాం వెళ్ళిపోతాం కాబట్టి అని వేరే మార్గం చెడు మార్గం ఎంచేసుకొని నోటికి ఏది వచ్చేది మాట్లాడడం, దాని ద్వారా వాళ్ళ మీడియా ఉందని చెప్పేసి ఆ మీడియాలో పేపర్లో వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు పడతాయనే ఉద్దేశంతో మాత్రమే రోజు ఒక అవాచిన వాక్యం చేస్తున్నారు. ఇప్పుడు అంజద్ బాషా గారు అంటే ప్రజలకు అందరికీ తెలుసు, మచ్చలేని మనిషి అయినా 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే కడప నగరంలో ఇదే ఆఫీస్లో డోర్లు ఓపెన్ చేసి ఉంటాయి. ఏ ప్రజలు వెళ్ళినా కూడా ఏ పార్టీ సంబంధం లేదు, కులం సంబంధం లేదు, మతం సంబంధం లేదు, అన్న అని చెప్తే ముందు దగ్గరుండి పనిచేసే వ్యక్తి ఆయన. ఆయనకు మంచి మెజార్టీ వస్తుంది, 3వ సారి అట్టే కొడుతున్నాడు. మా కార్యకర్తలు కూడా మాకు సపోర్ట్గా లేరు, ఏ రకంగా కనీసం గెలవాలంటే డిపాజిట్లు పోతాయనే ఉద్దేశంతో అంజద్ బాషా గారిని తిడుతున్నారు ఏకవచనంతో. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా 2వ సారి కూడా ఆయన ఉన్నారు. ఆయన మీరు ఎందుకు తిడుతున్నారు? కటింగ్ భాష అంటారా మీరు? అది సభ్యత్వమైన మాట్లాడడానికి అది మంచి మాటైనా అసలు ముందు మీరు ఒక హుందాగా ఒక అగ్రకులంలో ఉంటూ ఒక మైనార్టీ వాళ్ళను ఆ రకంగా అన్న కరెక్టేనా? మీరన్నా ఒకసారి ఆలోచించుకోండి అన్న. వాసన్న మీరన్నా గుర్తించండి, మీరు కూడా రాజకీయంలో ఉన్నారు కదా 20 సంవత్సరాల నుంచి. గెలుపోవడంలో పక్కన పెడతాం, మీరు గెలవలేదు, కనీసం మీ ఇంట్లో మీరు ఇంతవరకు కార్పొరేటర్గా గెలవలేదు, అది నిజమే తెలుసు.
సరే కనీసం చెప్పాలి కదా, అనుభవం ఉంది కదా, రాజకీయ అనుభవం 20 సంవత్సరాల అనుభవం ఉంది కదా, ఇది తప్పమ్మా ఇట్లా మాట్లాడకూడదు, మనము హుందా రాజకీయాలు చేస్తాం, ఒక కుటుంబంలో ఉన్నాం, సభ్య సమాజ కుటుంబంలో ఉన్నాం, మంది కూడా రాజకీయ కుటుంబమే, ఇట్లా తిట్టడం ప్రజలు మంచిగా తీసుకొని చెప్పాలి కదా. మరి మీరెందుకు చెప్పలేరు? మీరెందుకు ఆమెను ప్రోత్సహిస్తున్నారు? ఆమంటే రాజకీయం తెలియదు. పోనీ వాసన్న మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు చంద్రబాబు నాయుడు మొన్న అధికారం ఉన్నప్పుడు మీరు ఈ కడప నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, అభివృద్ధి ఏమైనా చేశారా? చేయలేదు. చేయపోగా కనీసం ఈసారి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీరు ఉండాలి కదా, ఎందుకు ఆమెను పెట్టారు? దానికి అర్థమైంది తెలుసా? ప్రజలకు అందరికీ తెలుసా? మీరు కడప నగర ప్రజలకు ఏమీ చేయలేదు, కార్యకర్తలకు కూడా ఏమీ చేయలేదు. ఏదో మీ చుట్టుపక్కల అనుచరులకు చేసి మీరు జనం మనం అని చెప్పేసి నానా జన్మభూమి కమిటీ చేసి డబ్బులంతా జోలో వేసుకున్నారు. మీరు ఎలక్షన్లో పోతే ఓడిపోతే డిపాజిట్ రావని చెప్పేసి తీసుకొచ్చి ఆ మాధవక్కని పెట్టారు. ఓకే, ఆమెను పెట్టారు, ఆమెకని నేర్పారు కదా రాజకీయం అంటే ఏందని చెప్పేసి. ఇదే జిల్లాలో రెడ్డి గారి కుటుంబంలో చాలా మంది ఉన్నారు. మైదుకూరులో రఘురామ్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా డిఎల్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. 40-50 సంవత్సరాల నుంచి ఏ రోజున వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి ఒక మాటన మాట్లాడారా? ఎక్కడన్నా మాట్లాడారా? రాచమల్లు గారు అన్నారా, వాళ్ళ భార్య ఆమె రెడ్డి గారు ఆమె మాట్లాడినారా? పోనీ ఆ పక్క జమ్మలమూరు తీసుకున్న మిత్రులు రెడ్డి గారులే కదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వచ్చారా? ఒక్కరన్నా ఒక్క మాట మాట్లాడారా? రెడ్డి గారు అంటే ఈ రకంగా ఉండాలా? మనను చూసి పరిపాలించే వాళ్ళంటే రెడ్డి గారు అని చెప్పి మనకు ఒకటి ఉంది, పూర్వకాలం నుంచి మనకు ఒకటి ఉంది, ఆ సామెత ఒకటి ఉంది. దాని తగ్గట్టుగా మనం పోవాలంతగా నోటుకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. అంజద్ బాషా గారు చెయ్యి మంచిది కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళు వచ్చేసి అన్న మీ చేతి వాస్తు బాగుంది, మీరు ఓపెనింగ్ చేస్తే అందరికీ సక్సెస్ రామని చెప్పారు. పోవడంలో అది తప్పు ఉందా? మరి మీరు వెళ్ళండి, చూస్తాం. మిమ్మల్ని ఎందుకు పిలవరు? మీ చెయ్యి బాగుంది, మీకే చేయాలి. పోనీ మా గురించి మాట్లాడుతున్నారు కదా అభివృద్ధి అని చెప్పేసి. కడప అభివృద్ధి ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. రోడ్డుకి వెళ్తే ఒకసారి మీరు అట్ట రోడ్లు తీసుకున్నా అండి, మీకు ఒకళ్ళు ఏమంటే ప్రతి సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్ చూసుకోవచ్చు, ఎన్టీఆర్ సర్కిల్ చూసుకోవచ్చు, 7 రోడ్ చూసుకోవచ్చు, కృష్ణా సర్కిల్లో పని జరుగుతుంది, దేవుని కడప సర్కిల్, ఇదంతా అభివృద్ధి కదా. మీ కళ్ళకి కనిపించలేదా? ఓకే, కనిపించలేదు. కనిపించకుండా అక్కడ ఉంది కదా మా ఐ హాస్పిటల్, జగన్మోహన్ రెడ్డి కదా కట్టించేసింది. సైకాట్రిక్ హాస్పిటల్ అది జగన్మోహన్ రెడ్డి కదా. కలెక్టరేట్ మహావీర్ సర్కిల్ నుంచి రిమ్స్కి వెళ్ళే రోడ్ల వరకు 4 వే ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఉంది, ఒక్క వెళ్ళి చూడండి. అది చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇదంతా మీకు కనిపించలేదా? ఇంకొకటి అంజద్ బాషా గారు గురించి ఒకసారి పిలిచకుండా ఎప్పుడు ఆఫీస్లో 100 మంది మంత్రులు ఉంటారు. మీ ఆఫీస్ ఎక్కడుందో ప్రజలకు తెలియదు, మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియదు, మీరు వారంలో కనీసం ఎన్ని రోజుల్లో కడపలో ఉంటారో కూడా ఎవరికైనా తెలుసా? అది కూడా తెలియదు. ఇంకొకటి, మా కార్యకర్తలు పిలిస్తే అంతా పలికేవాళ్ళు, మీ టీడీపీ కార్యకర్తలు ఎవరో మాకు తెలియదు. మాకు తెలియకపోతే మళ్ళీ 50 మంది ఉంటారు కార్పొరేటర్లు, కనీసం మీకు గెలిచింది ఒకరు గెలిచారు. కనీసం కార్పొరేటర్తో కనీసం మీరిద్దరు ఎప్పుడన్నా మాట్లాడారా? మాధవరెడ్డి గారు అయితే ఆ మిగతా వాళ్ళు ఏ రోజన్నా మీరిద్దరు మాట్లాడారా? ఒక ఫోటో ఉన్నదా? ఒక ప్రెస్ మీట్ అని పెట్టారా? ఈ రాజకీయం ముందు మీ పార్టీలో మీరు గెలుచుకోలేక మా గురించి ఏం తిడతారండి? ఒక ఆయన చూస్తే ఆ మూలన టీడీపీని ప్రచారం చేస్తారు, ఇంకొక ఆమె చూస్తే ఆ పక్క టీడీపీ ప్రచారం చేస్తాయి, ఇంకొక ఆమె పట్టుమని ఒక కార్పొరేటర్ కూడా గెలిచాలా? మీకే ఇన్ని ఉంటే 49 మంది గెలిచాం ఇదే కడపలో. 50,000 మెజార్టీతో గెలిచాడు, 1,00,000 మెజార్టీ గెలిచాడు. మాకు ఎంత ఉండాలండి? మాట్లాడే ముందు కొంచెం చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కటింగ్ భాష అని చెప్పడం, మార్తలు వేసుకోవడం అది కరెక్ట్ కాదు. మేము కూడా మీకు పెట్టచ్చు. మేము కూడా ఈయన బూతులు ఎక్కువ అవుతాయి. కడప అంటే శ్రీరెడ్డి మాధవరెడ్డి అంటే బాగుంటుందా? మీరు ఒప్పుకుంటారా? కానీ మేము మనం శ్రీరెడ్డి ఎందుకుంటామంటే బూతులు, మనం కూడా అట్టే మాడుతున్నాం ఆ బూతులు. అది కరెక్ట్ కాదు, మేము అనడం ఆ మాట. కానీ జనాల్లో ఆ మాట ఉంది. కొంచెం చూసి మాట్లాడితే కొంచెం బాగుంటుంది, మీకు మాకు మంచిదమ్మా.